టుడేస్ టాపిక్ ఇస్ హెచ్టిఎంఎల్ ఫార్మ్స్. సో ఫార్మ్స్ అంటే మీకు ఐడియా ఉంది ఏమన్నా? సో ఫార్మ్స్ అంటే మనం ఏదన్నా మన డీటెయిల్స్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏమన్నా మనం షేర్ చేసామంటే అది వాళ్ళకి వెళ్తుందంటే అది ఎలా వెళ్తుందంటే ఫార్మ్స్ రూపంలో వెళ్తుంది. మీరు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆఫ్లైన్ అంతా పేపర్ ద్వారా మన ఫార్మ్స్ నింపాలి అని ఉండేది. కానీ ఇప్పుడు మీరు జాబ్ అప్లై చేసేటప్పుడైనా సో ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రాసెస్ కదా. సో ఆన్లైన్ ప్రాసెస్ ఆ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దామా? సో వాళ్ళు అనేది సో ఆ ఫార్మ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం, ఓకేనా? సో మీరు చూసే ఉంటారు ఇప్పుడు స్కూల్లో అంతా డిజిటలైజ్ అయిపోయింది. డిజిటలైజ్ అయిన తర్వాత దాంట్లో ఫార్మ్స్ ఎలా చేస్తారో చూద్దామా? సో మీ నేమ్ అనేది డిజిటల్లోనే ఉంటుంది, అన్ని A to Z డిజిటల్లోనే చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం, ఓకేనా? ఆ ఫార్మ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం, ఓకేనా? సో HTML forms. HTML form is to collect a user input. ఓకేనా? The user input is most often sent to a server for processing. సో మనం ఏదైతే డేటా మనం అంతా ఫామ్ రూపంలో ఇస్తామో అదంతా వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. సో దానికోసం సర్వర్కి వాళ్ళ సర్వర్లో సేవ్ అయి ఉంటుంది, ఓకేనా? సో ఒక HTML ఫామ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫామ్ అనే ట్యాగ్తోనే తీసుకోవాలి. ఫామ్ అనే ఎలిమెంట్ యూజ్ టు క్రియేట్ అన్ HTML ఫామ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్. యూజర్ అయితే ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో సో అదంతా ఒక ఫామ్ రూపంలో ఉంటుంది. సో అదంతా మన బ్యాక్ ఎండ్స్ వాళ్ళ డేటా సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది, ఓకేనా? ద ఫామ్ ఎలిమెంట్ ఈస్ కంటైన్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ సచ్ ఆస్ టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, సబ్మిట్ బటన్స్, ఓకేనా? సో ఇవన్నీ చెప్పుకుందాం. సో ఫామ్స్. సో ఇవాళ డే 6. డే 6. సో డే 6 కదా. సో హెడ్డింగ్ ఏంటిది? H2 ఫార్మ్స్. ఓకే, ఫార్మ్స్. సో ఫార్మ్స్ అయినా ఎలా క్రియేట్ చేయాలి? ఫామ్ అనే ట్యాగ్తో చెప్పే కదా ఆల్రెడీ, FORM ఫామ్. సో యాక్షన్ అంటే ఇక్కడ చూసారా యాక్షన్ అనేది ఉంది. యాక్షన్ అనేది ఏంటంటే నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో యూజ్ అవుతుంది యాక్షన్ అనేది. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ బ్యాక్ ఎండ్ మన ఇక్కడ ఇస్తాం సేవ్ చేసుకున్న డేటా, నెక్స్ట్ ఇక్కడ ఐడి ఇస్తాం. ఐడి అనేది ఇక్కడ చేసిన డీటెయిల్స్ అంతా ఇక్కడ బ్యాక్ ఎండ్కి వెళ్ళి స్టోర్ అవుతుంది, ఓకేనా? సో ఇది యాక్షన్ అనేది బ్యాక్ ఎండ్లో వస్తుంది, అప్పుడు చెప్తాను మీకు, ఓకేనా? సో ఫస్ట్ ప్రస్తుతానికి ఎలా ఉండాలంటే ఫామ్ అని క్రియేట్ చేయండి. సో దీంట్లో ఎలా ఉంటుందంటే సో ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏమిటి అంటే ఇన్పుట్ టైప్ కొన్ని ఉంటాయి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఆర్ బటన్, ఎనీథింగ్. సో ఇలా ఉంటుంది. సో ఇన్పుట్ టెక్స్ట్ అంటే డిస్ప్లే సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్. మనం ఏదన్నా టెక్స్ట్ అంటే నథింగ్ బట్ మన నేమ్ కానీ క్లాస్ కానీ ఇలా అంతా రాయాలంటే టెక్స్ట్ రూపంలో రాయాల్సిందే, ఓకేనా? సో రేడియో బటన్స్ ఎప్పుడు ఉపయోగించి చెప్తాము. చెక్ బాక్స్ అంటే ఏదో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఏమన్నా చూద్దాం ఇవన్నీ. సో ఫస్ట్ టెక్స్ట్ అంటే ఏందో చూద్దాం. సో ఫామ్ యాక్షన్ రాసిన తర్వాత ఫస్ట్ ఏం రాయాలి సో మీకు ఇన్పుట్ చెప్పే కదా, ఇన్పుట్ రాయాలి. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని రాసాము, ఓకేనా? సో అవుట్పుట్ చూద్దాం ఫస్ట్ అసలు ఎలా వచ్చిందో చూద్దామా? సో చూడండి ఇక్కడ ఫామ్స్ అని ఉంది కానీ దీనికి ఇక్కడ ఒక నేమ్ అంటే ఇది అసలు ఇక్కడ ఈ బాక్స్లో ఏం ఫిల్ చేయాలో తెలియట్లేదు కదా. ఒక నేమ్ ఫిల్ చేయాలా లేకపోతే క్లాసా లేకపోతే ఏంటో మనం అర్థం కావట్లేదు కదా. సో దానికోసం మనం యూజ్ చేసేదే నేమ్ లేబుల్, LABEL లేబుల్. సో లేబుల్ 4 అనేది కూడా బ్యాక్ ఎండ్ తర్వాత ఉపయోగపడుతుంది, తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ప్రస్తుతానికి లేబుల్ అంటే ఇక్కడ ఏం రాయాలంటే మనకు కావాల్సిన అక్కడ ఏం ఆ బాక్స్లో ఏం ఫిల్ చేయాలని రీప్రజెంట్ చేసేదే లేబుల్. సో సపోజ్ అక్కడ మన ఆ బాక్స్లో నేమ్ అనేది ఫిల్ చేయాలి, ఎంటర్ యువర్ నేమ్ అనడానికి. సో నేమ్ నేమ్ ఓకేనా? సో నేమ్ అని రాసాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఇక్కడ సో ఈ బాక్స్ నేమ్ పక్కన ఈ బాక్స్ ఉందో ఇక్కడ మన నేమ్ ఫిల్ చేయాలని అప్పుడు అర్థమవుతుంది. సో చూడండి ఇక్కడ చూసారా టైప్ అవుతుంది. సో మన నేమ్ ఇద్దాం, PRASI, ఓకేనా? అర్థమైంది ఇప్పుడు నేమ్ బాక్స్లో నేమ్ ఎలా ఉంటుందో, ఓకేనా? సో నెక్స్ట్ నేమ్ తర్వాత ఏముంటుంది? సో ఇక్కడ బ్రేక్ ఇచ్చేయండి, బ్రేక్ టక్ తెలుసు కదా క్లోజ్ చేయడానికి, ఐ మీన్ నెక్స్ట్ టైం కంటిన్యూ అవ్వడానికి, ఓకేనా? నెక్స్ట్ టైం ఉంటుంది LABEL లేబుల్ అని రాయండి. అండ్ నెక్స్ట్ అనుకోండి ఏదేంటి క్లాస్ అని ఇద్దామా? సో అది కూడా ఇన్పుట్ ఫీల్డే కదా, ఇన్పుట్ ఫీల్డ్, ఓకేనా? ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నెక్స్ట్ BR అంటే బ్రేక్ కోసం నెక్స్ట్. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా? చూడండి
సో ఇక్కడ పైన నేమ్, ఇక్కడ మన క్లాస్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఓకేనా. సో నెక్స్ట్ ఉండేది ఏంటంటే పాస్వర్డ్. మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు పాస్వర్డ్ ఉండాలి కదా, మన ద్వారా లాగిన్ అయినప్పుడు మీ ఫేస్బుక్ చూసే ఉంటారు కదా, సో పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్ చూసినా పాస్వర్డ్. సో ఇలా పాస్వర్డ్ అన్నిటికీ ఉంటాయి కదా. సో పాస్వర్డ్ అనేది ఎలా చేస్తారో చూద్దామా. నెక్స్ట్ లేబుల్. సో లేబుల్ అనేది నథింగ్ బట్ రిప్రజెంట్ చేస్తుంది నేమ్, అక్కడ ఏ ఫీల్డ్ ఎంటర్ చేయాలి అనే దానికి. ఓకేనా, లేబుల్. సో నెక్స్ట్ ఏంటిది పాస్వర్డ్. సో పాస్వర్డ్ అని కదా. సో ఇక్కడ ఏం రాయాలంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ అని ఇస్తే ఏం జరుగుద్ది అంటే చూడండి, ఫస్ట్ టెక్స్ట్ అని ఇచ్చాం కదా, టెక్స్ట్ అంటే మనకు కనిపిస్తుంది పాస్వర్డ్. సో అలా కాదు, మనకు పాస్వర్డ్ కనిపించకూడదంటే, మనకు కూడా కనిపించకుండా ఉండాలంటే, అంటే కనిపిస్తే తర్వాత బ్యాక్ ఎండ్ రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది. సో చూపించినప్పుడు వస్తుంది. ఓకేనా. సో దానికోసం అట్లా నార్మల్ పాస్వర్డ్ అనేది ఇక్కడ పాస్వర్డ్ అని టైప్ చేస్తే ఏమవుతుందంటే, వెయిట్ 1 minute. సో పాస్వర్డ్ అని టైప్ చేసాం కదా, పాస్వర్డ్ అని టైప్ చేశాక సో ఇక్కడ పాస్వర్డ్ అని టైప్ చేసాం కదా, అక్కడ ఇన్పుట్లు ఏమి ఇచ్చాం, మన పాస్వర్డ్ అని ఇచ్చాం చూసారా. సో అప్పుడు మనకు కూడా కనిపించదు. సో ఇక్కడ కనిపించాలంటే మనం జావా స్క్రిప్ట్ యూస్ చేయాలి. ఓకేనా. సో అలా కాకుండా నార్మల్గా మన పాస్వర్డ్ కనిపించాలంటే, మనం ఏమిస్తున్నా టైప్ చేయాలి కనిపించాలంటే మనకి, సో ఎంటర్ చేస్తున్నప్పుడు నథింగ్ బట్ ఇన్పుట్ టెక్స్ట్ అని ఇస్తే సరిపోతుంది ఇక్కడ కూడా. ఓకేనా. ఓకే. సో అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి, సో చూసారా ఇలా రాయాలి. సో అలా కాకుండా మనకి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే మీరు ఫామ్స్ గమనిస్తే ఎప్పుడైనా సరే ఒక్కోసారి ఇక్కడ నేమ్ తర్వాత ఇక్కడ ఒకవేళ మనకు తెలియపోతే ఇక్కడ నేమ్ ప్లేస్ హోల్డర్ ఆటోమేటిక్ ప్రీ డిఫాల్ట్గా కొన్ని సింబల్స్ ఇస్తారు కొంతమంది ఒక్కోసారి. సో అవి కూడా ఎలా ఇవ్వచ్చో చెప్తాం. ఓకేనా. సో నథింగ్ బట్ ఇక్కడ టెక్స్ట్ దగ్గర ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తర్వాత ఇట్లా గ్యాప్ తీసుకొని ప్లేస్ హోల్డర్, ఏంటిది నేమ్ ఏంటి, ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి దాని వాల్యూ ఏమి ఇస్తారంటే, ఇక్కడ సపోజ్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలని ఎట్లా తెలిసిందంటే, నేమ్ అన్నా వేయండి, లేకపోతే మన నేమ్ అన్నా ఇవ్వచ్చు. ఇక్కడ నేమ్ అని చూస్తాం. సో ఫస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక ఈ బాక్స్లో నేమ్ అని ఎంటర్ చేయాలంటే అప్పుడు తెలుస్తుంది. లేదు మీరు ఎగ్జాంపుల్కి మీ పేరు మనం టైప్ చేసినా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు సపోజ్ నా పేరే ఉంది. సో ఇట్లా ఆటోమేటిక్గా ప్రసన్నలో ఇక్కడ మన ఫీల్డ్ ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. సో ఇది నథింగ్ బట్ ఇది మనం తీసుకోదు, జస్ట్ డమ్మీ కోసం ఇది. ఓకేనా. సో డమ్మీ. సో ఇలా ప్రతిదానికి పెట్టుకోవచ్చు, ఒకదానికి ఏమన్నా ప్రతిదానికి పెట్టుకోవచ్చు. ఓకేనా. ప్లేస్ హోల్డర్, సో క్లాస్. సో నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్. ఓకేనా. చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇదే నథింగ్ బట్ ప్లేస్ హోల్డర్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ రేడియో బటన్స్. సో రేడియో బటన్స్ పెడదాం. సో రేడియో బటన్స్ అంటే నథింగ్ బట్ మీరు జెండర్ ఎంటర్ చేసేటప్పుడు మేల్ ఫీమేల్ అనే జెండర్స్ చూసే ఉంటారు కదా డాట్స్ దగ్గర. సో అది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇన్పుట్ టైప్ దగ్గర ఇక్కడ ఏం రాస్తారంటే రేడియో. రేడియో అంటే నథింగ్ బట్ ఆ డాట్స్ అనేది ఎలా వస్తుందో దానికోసం రేడియో సపరేట్గా ఉంటుంది ఇక్కడ టైప్స్ అనేది. సో గమనిస్తున్నారు ఇక్కడ టైప్స్ అనేది టెక్స్ట్ ఇక్కడ రేడియో అని వస్తుంది. సో అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకేనా. ఓకే. సో అండ్ అట్ ద సేమ్ టైం నేమ్ తీసుకోండి. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ కొత్త రకం వచ్చింది చూసారు ఈ నేమ్ అంటే. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మీకు డిఫరెన్షియేట్ చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ లేబుల్ తర్వాత ఏం రాయాలంటే ఇక్కడ రేడియో రాసిన తర్వాత ఇక్కడ లేబుల్ రాయండి. సో మనకు డిఫరెన్స్ తెలియదు కదా అసలు ఏంటిదని. సో మెయిల్. సో అవుట్పుట్ చూద్దామా. సో మెయిల్. సో ఇక్కడ వచ్చిందో చూసారు ఇట్లా. సో మనం బ్రేక్ అని ఇద్దాం, ఇక్కడ ఆటోమేటిక్గా మనకు అర్థమైంది. సో చూడండి ఇక్కడ మెయిల్ అని వచ్చింది కదా. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. చూసారు ఇక్కడ క్లిక్ చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఇట్లా క్లిక్ చేస్తామంటే మన జెండర్ ఏదో తెలిపేదే ఇట్లా రేడియో బటన్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ బీఆర్ యూస్ చేయండి. సో నెక్స్ట్ చేయాల్సింది ఇంకో ఫీమేల్ కూడా ఉండాలి కదా. సో ఇన్పుట్ టైప్ రేడియో. సో రేడియో బటన్ స్పెసిఫికల్లీ ఫర్ జెండర్. మనం ఏ జెండర్ క్లిక్ చేయాలంటే ఆ జెండర్ తెలుసుకోవచ్చు. నేమ్. సో ఈ నేమ్ అని ఎందుకు రాస్తారో చెప్తాను, వెయిట్ 1 minute.
ఓకే. సో లేబుల్ ఈక్వల్ టు ఓకేనా. సో బ్రేక్ ట్యాగ్. సో ఇక్కడ అవుట్పుట్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, మెయిల్ వచ్చింది, ఫీమేల్ వచ్చింది. సో మనం ఏదైనా క్లిక్ చేయాలి. సో ఒక గమనించారా. సో కానీ ఒకటే రావాలి, మనం ఏదో ఒక జెండర్ సంబంధించిందే ఉంటాం కదా, ఏదో మేల్ కానీ ఏదో ఫీమేల్ కానీ ఉంటాం కదా. సో అలానే సో ఒకటే టైప్ అవ్వాలి, కానీ ఇక్కడ రెండు టైప్ అవుతుంది కదా. సో అలా ఉండకూడదు. సో అలా ఉండకూడదు అంటే మనం ఇక్కడ నేమ్ అనే యాట్రిబ్యూట్ నేమ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం రాయాలంటే నేమ్ ఇక్కడ ఏదైనా రాయండి, కానీ ఇక్కడ ఇక్కడ పైది ఏది రాస్తే కింద కూడా సేమ్ అదే ఉండాలి, నేమ్ రెండు సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఏం రాద్దామంటే జెండర్ అని రాద్దాం. సో ఇక్కడ కూడా నేమ్ ఏమి ఉండాలి, జెండర్ అని ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఒకటే క్లిక్ చేయగలం. సో అలా కాకుండా రాయలేదంటే మనం రెండు క్లిక్ చేస్తుంది. సో కరెక్ట్, అప్పుడు కరెక్ట్గా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు. సో మేల్ క్లిక్ చేస్తే మేల్ ఉంటుంది, ఫీమేల్ క్లిక్ చేస్తే ఫీమేలే ఉంటుంది. సో ఏదైనా మనం ఒక బటన్ మాత్రమే సెలెక్ట్ చేయగలం. సో అందుకనే మనం నేమ్ అనే ఇక్కడ నేమ్ అనే యాట్రిబ్యూట్ నేమ్ తీసుకొని సో వాల్యూస్ అనేది కూడా సేమ్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే రన్ అవుతుంది. సో ఇంకోటి ఇన్పుట్ ఉంటుంది కదా, ఇంకో టైప్. సో అది మీరు రాసేయండి, కావాలంటే నేను ఇంకోటి చెప్తాను, ఓకేనా. సో ఓకే. సో ఇది ఇంతవరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫైల్. సో మనం మనం ఫోటో కూడా అప్లై చేస్తామా లేదా, ఫోటో కూడా అప్లోడ్ చేస్తామా లేదా మన ఫామ్ ఇచ్చేటప్పుడు. సో ఆ ఫామ్ ఎలా అప్లై చేద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లేబుల్ లేబుల్ ఫర్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్, ఓకేనా. సో ఇక్కడ ఏం రాయాలంటే నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఇన్పుట్ ఫైల్, ఓకేనా. సో ఫైల్ అని రాసాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే అవుట్పుట్ చూద్దామా. కంట్రోల్ సేవ్. సో చూడండి అవుట్పుట్ ఎలా ఉందో. ఓకే. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వచ్చింది చూసారా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ car.jpg ఉందా. సో దీన్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. సో చూసారు ఇక్కడ car.jpg అని వచ్చింది. సో ఇన్పుట్ ఫైల్ అనేది తీసుకుంది, ఓకేనా. సో ఇలా అప్లోడ్ ఇమేజ్ చేస్తాం మనం ఫామ్స్ రూపంలో. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఫీల్డ్ సో నెక్స్ట్ ఇన్పుట్ ఈమెయిల్. సో లేబుల్ ఈమెయిల్, ఓకేనా. ఈమెయిల్ రాసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ మన ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ బదులు ఈమెయిల్. సో వెయిట్ సారీ. సో ఈమెయిల్, ఓకేనా. సో అవుట్పుట్ చూద్దామా. సో చూడసారు ఇక్కడ ఈమెయిల్. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న వస్తే వస్తాయి, లేకపోతే ఇక్కడ మనమైనా న్యూగా టైప్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది ఈమెయిల్. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ నెక్స్ట్ డేట్ చెప్దాం. సో లేబుల్. సో నెక్స్ట్ వచ్చేసి డేట్, డేట్. సో ఆ రోజు ఏ డేటో తెలుసుకోవడానికి ఒకసారి అప్లోడ్ చేసేటప్పుడు ఈ డేట్ అక్కడ మనం ఈ డేట్ రోజు సబ్మిట్ చేస్తున్నాం అని కూడా వస్తుంది, ఓకేనా. సో అప్పుడు డేట్ టైప్ చేయాలన్నప్పుడు ఎలాగ. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్ అని పెట్టండి, డేట్. అండ్ టైం అని కూడా పెడితే టైం రెండు పెట్టేయచ్చు ఒకేసారి మన సేమ్ టైం, ఓకేనా. డేట్ టైము, ఓకేనా, ఇట్లా రెండు పెట్టేయచ్చు ఒకేసారి, ఓకేనా. సేవ్ కొట్టండి. అవుట్పుట్ చూద్దామా. సో ఇక్కడ బ్రేక్ ఇచ్చేయండి. సో ఇక్కడ చూసారు ఇక్కడ డేట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సో అవుట్పుట్ చూద్దామా. సో అవుట్పుట్ వచ్చింది, కానీ అట్లా రాకూడదు. సో మన డేట్ అంటే ఆటోమేటిక్ డేట్ రావాలి. సో దానికోసం ఏం చేస్తా అంటే ఓన్లీ డేటే పెట్టేసింది సరిపోతుంది. సో డేట్. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. సో ఇప్పుడు ఫీల్డ్ వచ్చింది. సో మనకు కావాల్సిన డేట్ మనం ఎంటర్ చేయొచ్చు, ఓకేనా. డేట్ తీసుకుంది ఆటోమేటిక్గా, ఓకేనా. సో నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్. సో సెలెక్ట్ ఆప్షన్స్ అంటే మీకు తెలుసా. సో మనకు కావాల్సిన ఒక ఫీల్డ్, ఇప్పుడు మీరు ఎంపీసీ కోర్స్ చేశారనుకో, ఎంపీసీ కోర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ ఎలా ఉండే ఆప్షన్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అది అసలు ఎలా రాయాలో చూపిస్తాను, ఓకేనా. సో సెలెక్ట్ ఆప్షన్ నెక్స్ట్.
సో వెయిట్ 1 minute. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆప్షన్. అదే మన ఎంపీసీ కోర్స్ అలా ఎంఈసీ కోర్స్ అలా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసే ఆప్షన్సే సెలెక్ట్ అండ్ ఆప్షన్ అన్న. ఓకేనా. ట్యాగ్స్ సెలెక్ట్ అనే ట్యాగ్ యూస్ చేసిన తర్వాత ఆప్షన్ అనే ట్యాగ్ యూస్ చేయండి. ఓకేనా. ఆప్షన్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. సో దానికి ముందు ఏం చేయాలంటే మనం ఒక లేబుల్ అనేది తెలియాలి కదా మనం అసలు ఏంటి రాస్తున్నామని. సో కోర్స్ LABL లేబుల్ COUR కోర్స్. ఓకేనా. రాసాం కదా. సో కోర్స్ ఇక్కడ ఏం రాయాలంటే ఎంపీసీ ఆప్షన్. ఈ వాల్యూస్ అనేది ఇది కూడా బ్యాక్ ఎండ్లో యూస్ చేస్తారు. అంటే అక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వడానికి ఇవన్నీ నార్మల్గా అయితే పెట్టేయచ్చు, కానీ ఇప్పుడు దీనివల్ల మనకి ఏమి ఉండదు లాభం. సో బ్యాక్ ఎండ్ యూస్ చేసాము మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది వాల్యూ ఎందుకు తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చి బైపీసీ అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి సిఈసి. ఓకేనా. సో 3 ఆప్షన్స్ తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేద్దామా. సో అవుట్పుట్. సో చూడండి ఇక్కడ కోర్స్ ఎంపీసీ అని ఉందా. సో మనకు కావాల్సిన కోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సిఈసి ఆర్ బైపీసీ, ఎంపీసీ ఆర్ సిఈసి. సో మనకు కావాల్సిన కోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం ఆప్షన్స్ ఎలా అంటే ఇలాగా. సో ఓకేనా. సో ఓకే నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇన్పుట్ రీసెట్. చెక్ బాక్స్ చెప్పాను ఫస్ట్. సో మీరు చెక్ బాక్స్ అంటే ఐడియా ఉంది ఏమన్నా. సో మీరు ఫామ్స్లో చూసేటప్పుడు ఫామ్స్ అనే కాదు ఎక్కడ చూసినా మీరు లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ యాక్సెప్టెడ్ కింద ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో ఆ చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనేది రోల్ అవుతుంది. ఓకేనా. సో అంటే మీరు చేస్తున్న యాక్సెప్టెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని యాక్సెప్ట్ చేసిన తర్వాతే మీరు సబ్మిట్ చేస్తున్నారని అర్థం ఉంటుంది. సో ఆ చెక్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి టిక్ మార్క్ని. ఓకేనా. సో దానికోసం యూజ్ చేసేది చెక్ బాక్స్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ టైప్ తీసుకున్నాం, లేబుల్ తర్వాత తీసుకున్నాం. సో అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇన్పుట్ టైప్ టెస్ట్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ యూస్ చేయండి. సో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో ఇన్పుట్ టైప్ టెస్ట్ తర్వాత ఇక్కడ ఏమైనా రాయాలంటే చెక్ బాక్స్ అని రాసిన తర్వాత సో లేబుల్. సో ఇక్కడ లేబుల్లో ఏం రాయాలంటే ఎలా ఉంటుందంటే ఐ అగ్రీ ఫర్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. సో ఇక్కడ చూడండి ఐ అగ్రీ ఫర్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్. సో చెక్ బాక్స్ ఇలా క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఇదే నథింగ్ బట్ ఐ అగ్రీ ఫర్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీసెట్. సో మీకు రీసెట్ ఐడియా ఉండే ఉంటుంది. రీసెట్ అంటే ఇప్పుడు దాకా చేసిన మన ఎంట్రీస్ వాల్యూస్ అనేవి రీసెట్ అయిపోవాలి, మళ్ళీ స్ట్రెస్ స్టార్ట్ అవ్వాలి. సో అది సబ్మిట్ అవ్వకూడదు, సబ్మిట్ అవ్వక ముందే అది అనేది మనం రీసెట్ అవ్వాలి. ఓకేనా. సో దానికోసం యూజ్ చేసేది రీసెట్. సో దీనికి ఒక లేబుల్ నేమ్ ఇవ్వండి. లేబుల్ రీసెట్. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. సో చూడండి ఇది రీసెట్ బటన్. మన లేబుల్ అయిపోయినాం కదా, ఇది రీసెట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా ఇప్పుడు దాకా ఎంటర్ చేసిన వాల్యూస్ అని రీసెట్ అయిపోతుంది. సబ్మిట్ చేయకముందే రీసెట్ అనే బటన్ యూస్ చేస్తే అలా జరుగుతుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ మనం రాసాం కదా. రాసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇంకోటి లాస్ట్లో ఒకటి చేసే ముందు ఇంకోటి చేయాలి ఏంటంటే సబ్మిట్. సో ఎన్ని చేసిన తర్వాత మనం సబ్మిట్ అని పంపించాలా లేదా. సో దానికోసం యూజ్ చేసేదే సబ్మిట్ బటన్. సో ఇక్కడ టెక్స్ట్ బదులు సబ్మిట్ కొట్టండి. ఓకేనా. సో ఇప్పుడు దాకా మనం చేసే ఎంట్రీస్ అన్నీ సరే ఒక బ్యాక్ ఎండ్కి వాళ్ళ డేటాకి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే సబ్మిట్ అనే మనం నొక్కుతేనే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా. సో మీరు ఫామ్లో రాస్తున్నప్పుడు ఖచ్చితంగా సరే లాస్ట్లో ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని రాస్తే అప్పుడు మాత్రం వాళ్ళకి ఆ డీటెయిల్స్ వెళ్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం.
సో చూడండి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, సబ్మిట్ కొట్టగానే చూడండి ఆటోమేటిక్గా తీసుకుంది. గమనించారా లేదా? రిఫ్రెష్ అయిపోయింది పేజ్. సో మనం ఇక్కడ బ్యాక్ ఎండ్కి ఏం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంది. సో సబ్మిట్ అని కొడితే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి. సో ఓకేనా. సో మీరు ఇంకోటి ఇక్కడ చిన్నది ఏంటంటే, సో ఇక్కడ దాకా నేను ఎందుకు చెప్పలేదంటే, మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రసన్న అని టైప్ చేశాను కానీ సబ్మిట్ అని కొట్టాను. చూసారా? సబ్మిట్ కొట్టగానే డీటెయిల్స్ తీసుకుంది కానీ మన మిగతా ఫీల్డ్స్ ఎంటర్ ఏం చేయలేదు. కానీ అలా ఉండకూడదు కదా, ప్రతి ఒక్క ఫీల్డ్ ఎంటర్ చేయాలా లేదా? సో ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ ఎంటర్ చేయాలంటే మనం ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ పెట్టాలి. ఏమని అంటే మన ఇన్పుట్ టైప్ దగ్గర REQUIRED రిక్వైర్డ్ అంటే కంపల్సరీ రిక్వైర్డ్ అని పెడితే నెక్స్ట్ వాళ్ళు ఆ రిక్వైర్డ్ ఆ బాక్స్ అనేది ఫుల్ఫిల్ చేయకుండా నెక్స్ట్ బాక్స్కి సబ్మిట్ చేయలేరు. సో అది ఆప్షన్ మనం ఇప్పుడు సపోజ్ చూపిస్తా కదా. సో కంట్రోల్-C. ఇప్పుడు ఏం చేద్దంటే మనం ఏమి టైప్ చేయకుండా సబ్మిట్ చేసామంటే చూడండి ఇక్కడ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వచ్చింది చూసారా. సో ఇలా దాన్ని మనం రిక్వైర్డ్ అని పెట్టుకుంటే మనం బాక్సులు ఫిల్ చేయకముందే సబ్మిట్ అని కొడితే తీసుకోదు. సో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సబ్మిట్ చేసి ఆటోమేటిక్ సబ్మిట్ కొడతారు మర్చిపోయి. లేకపోతే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఒక్కోసారి మర్చిపోతారు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయడం. సో అంటే వాళ్ళు చూసుకోకపోయినా అలా కూడా సబ్మిట్ చేస్తారు ఒక్కోసారి. సో దానికోసం మనం ఏం చేయాలంటే రిక్వైర్డ్ అని పెడితే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ఫీల్డ్ మీరు ఫీల్డ్ ఫిల్ చేయకపోయినా సబ్మిట్ అని పెట్టినప్పుడు ఈ ఫీల్డ్ ఫిల్ చేయని ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇలాగా ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. సో అందుకని కంపల్సరీ ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఇన్పుట్ టైప్ బాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు ఇక్కడ. సో నేను సపోజ్ 2 పెడతాను, మీరు అన్నిటికీ పెట్టండి. ఓకే 2, 3 పెడతాను. ఇక్కడ పాస్వర్డ్ కూడా కంపల్సరీ కావాలి కాబట్టి REQUIRED అయితే రిక్వైర్డ్, అండ్ ఇక్కడ జెండర్ దగ్గర కూడా కంపల్సరీ కదా, రిక్వైర్డ్ కంపల్సరీ. అండ్ సో రిక్వైర్డ్ ఎక్కడెక్కడ ఉండాలి కంపల్సరీ అంటే అన్ని సబ్మిట్ చేయాలి కదా డీటెయిల్స్ అని. అప్లోడ్ ఇమేజ్ దగ్గర కూడా, ఫైల్ దగ్గర కూడా కంపల్సరీ కదా. సో నేను కొన్ని పెట్టాను, మిగతా అన్ని మీరు ట్రై చేయండి ఒకసారి. సో ప్రతి ఒక్క ఫీల్డ్ దగ్గర. సో ఇది సబ్మిట్ చేసాం కదా. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా ఉందో. సో అవుట్పుట్లో మనం 2, 3 ఫీల్డ్ ఫిల్ చేసిన తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొడితే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ వచ్చిందా. సో సపోజ్ ఎంటర్ చేశాను, అయినా కానీ మళ్ళీ సబ్మిట్ చేసిన. సో సెకండ్ ఫీల్డ్ కూడా ఫిల్ చేయాలని ఉంది. సో మళ్ళీ సబ్మిట్ చేసామా. సో ఈ ఫీల్డ్ కూడా ఫిల్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైందా మీకు ఫీల్డ్స్ అనేది కంపల్సరీ ఎందుకు ఫిల్ చేయాలో. సో ప్రతి ఒక్క ఫీల్డ్ ఫిల్ చేస్తేనే లాస్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ నిన్ను తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్స్. ఓకేనా. సో చూసారా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్స్. ఓకే.